లక్షలు కావాలి. 10 లక్షలా? పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తక్కువ చెప్పు. ఈ నడుము మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చుండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మామయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాడది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చెప్పు అని నా చేతులు పట్టుకుని భంగపడతాను. నువ్వే చేసావు మామయ్య. కడుపు తిండితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాను దాచాడమ్మా. మా చెల్లి నీళ్ళలో పెట్టడానికి తనకి చేస్తున్నాడమ్మా. ఏడవకు మావయ్య. పెద్ద బావ ఎడవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మి ఆ పని మాత్రం చెయ్యకు. మా వాడు ఆడికంటే పరిపాలనోడు. అమ్మా పెద్ద బావయ్య కాబట్టి శోధన పట్టుకొని అడిగిరాని అది అయితే మేమిద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటిది మావయ్య? చెప్పనా? ముందు మా ఎడవలందరికీ ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టగాలతో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. ఏమి? అలాగే మావయ్య. అమ్మి ఈ తూరి కనుక మీ అమ్మ కళ్ళలోకి వస్తే శివబావయ్య బాగా చూసుకుంటాడని చెప్పాడు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. ఏం మంచిగా చేసినవులే. ఇప్పుడు ఆయన కనుక రాకుంటే మీ మామూలుకైతే ఎక్కువ వస్తాం. అంత మాట అనకండి సార్. అయినా మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది మా మామ ఇప్పుడు చెప్తుంటారు సార్. అరే నువ్వు ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడు ఉన్నాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు చెప్పలేదు కదా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తే అవుతుంటావా? అవుతుంది కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజిని, అంతేనంటావా? అంతే సార్. వీటి పాతాను సార్. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం పెళ్లి రాయుడు ఇద్దరికి దేవుడు లాంటాడు అన్నావు. దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు.